మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట ఆయన లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ వైఖరి సరిగా లేదంటూ ఇటీవల ఆయన పలుమార్లు లేఖలు రాశారు. ఈ క్రమంలో బుధవారం 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి సీఎం సమక్షంలో గడ్చిబౌలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారంతా తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇంటి ముందు బైక్లు పార్కు చేయొద్దని చెప్పినందుకు దంపతులపై దాడి చేసిన 30 మంది హాస్టల్ యువకులు. కూకట్పల్లి కేబీహెచ్బీ రోడ్ నెంబర్ 5లో దంపతులపై దాడి చేసిన హాస్టల్ యువకులు తమ ఇంటి ముందు బైక్లు పార్కు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో తలెత్తిన వివాదం. తమ ఇంటి ముందు పార్కు చేసిన బండి సీట్ కవర్ చినిగిపోయిందని కుటుంబంపై దాడి చేసిన 30 మంది హాస్టల్ యువకులు. ఈ హాస్టల్ ఓనర్స్కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీట్ చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్ని చాలాసార్లు ఇన్ఫార్మ్ చేసాం, కానీ ఎప్పుడు రెస్పాన్స్ లేదు. రీసెంట్గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వార్డెన్. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. మాకైతే ఇక్కడ కంపల్సరీ ఇష్యూని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాము. పోలీసులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని ఇక్కడ హాస్టల్స్ రిమూవ్ చేసేయాలని కోరుకుంటున్నాం. మేము ఎప్పుడు ఇలాగే దారుణంగా ఎప్పుడు పెడతారు, మార్నింగ్ నైట్ అని ఏముండదు. ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా, ఏం ఎమర్జెన్సీ అయినా, పిల్లలతో ఉన్నా సరే, ఏ ఎమర్జెన్సీ అయినా ఎవరు రెస్పాండ్ అవ్వరు, చెప్పినా సరే ఎప్పుడు ఇట్లానే ఉంటుంది. ఇది ఇక్కడే కాదు, కేపీహెచ్పీ మొత్తం మీద ఇష్యూగానే ఉంటుంది. వెంటనే దీనికి స్పందించాలి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయ్యి మా ప్రాణాల మీదకి వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇలా ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాం. ఇది పోలీసులు, మీడియా ప్రతినిధులు మొత్తం అందరూ కలిసి దీన్ని సాల్వ్ చేసి ఏ ఇబ్బంది లేకుండా దీనిపై తగు చర్యలు తీసుకుని ఇబ్బంది లేకుండా చూడాలని. మా హస్బెండ్ ఇంకో దగ్గర కొట్టారు. బాడీ మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ బైక్స్ మీద అది పడేసి మరీ కొట్టారు. వెనక షర్ట్ అన్ని చింపేసి ఎలా పడితే అలా లాగేసి ఇటు పడితే అటు పడేశారు. మా బ్రదర్కి ఏమో ఇక్కడ ఇంజూరీ అయ్యింది. వీళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఆగుదామని తిన హ్యాండ్ కూడా బ్రేక్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఎంత ట్రై చేసి డోర్ క్లోజ్ చేసుకున్నా సరే వాళ్ళు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చారు. 30 మెంబర్స్ దాకా వచ్చేసారు. హాస్టల్ వార్డెన్స్ కూడా ముందుకు వచ్చి ఎవ్వరిని ఆపలేదు, ఇంకా ఎంకరేజ్ చేశారు. అన్ని హాస్టల్స్ కలిపి గట్టిగా అరిచి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేశారు ఆ 30 మెంబర్స్ని. పోలీస్ వచ్చినప్పుడు కూడా అరిశారు. ఈవెన్ వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయాక కూడా చాలా గట్టిగా అరిసి చాలా న్యూసెన్స్ చేశారు. వెళ్ళిపోయాక కూడా మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్గా ఇదే ఇష్యూ ఉంటుంది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు. వార్డెన్ అయితే వచ్చి పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్గా పోనీలే అని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. కొట్టారయ్యా పాపం, బాగా అందరూ వెళ్ళి కొట్టారు. ఈ అబ్బాయి వాళ్ళు తాగొచ్చి గొడవ చేయడము, ఈ అబ్బాయి బండి పెట్టొద్దని చెప్తున్నా కూడా వింటలేదు. వాళ్ళు ఆటో రావడానికి ఇబ్బంది అయిపోయింది, మేము ఏదైనా వెళ్ళాలన్నా ఇబ్బంది.
నాంపల్లిలో గంజాయి విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడులు. హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు 2 వీలర్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులు ముఖేష్, మంజులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న దేవరాజ్, దేవా, షేక్ ఖలీద్, అమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థినుల ఇబ్బందులపై చలించిన ఎమ్మెల్యే పోచారం. తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో బాన్సువాడ నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్గిశివారులో గల SRNK కళాశాల వద్ద బస్సు కోసం నిలబడిన విద్యార్థినులు తక్షణమే కారుని ఆపించి ఎందుకు ఇంత మంది రోడ్డుపై నిలబడి ఉన్నారని ప్రశ్నించిన పోచారం. బస్సులు సమయానికి రాకపోవడం, వచ్చినా పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పుకున్న విద్యార్థినులు వెంటనే బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్ కి ఫోన్ చేసిన పోచారం ఉదయం SRNK కళాశాల నుంచి బాన్సువాడ వరకు తిరిగి సాయంత్రం బాన్సువాడ నుంచి SRNK కళాశాల వరకు విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశం. చాలా ఇబ్బంది మీరు అరేంజ్ చేయించండి. ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి. ఒక బస్ పంపించండి. ఇక్కడికి నేను ఇక్కడే ఉన్నా. అంతా రెడీ ఉన్నారు. ఇప్పుడు 150 మంది రెడీ ఉన్నారు. పంపించండి. తెలంగాణ బీజేపీ ఆఫీసులో బీసీ నేతల కొట్లాట. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీసీ సంఘం నేతల మధ్య కొట్లాట జరిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ నెల 18న చేపట్టనున్న బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆర్ కృష్ణయ్యతో పాటు బీసీ నేతలు బీజేపీ ఆఫీస్ కు వెళ్లారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో కలిసి ప్రెస్ మీట్ కు రాగా ఫోటోల విషయంలో వివాదం తలెత్తింది. కృష్ణయ్య, రామచంద్రరావు ఎదుటే నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. వచ్చినావు అంటున్నాడు. అడ్డం రావద్దు అంటున్నాడు. ఇచ్చండి. మాగంటి సునీత గారు జామా మసీదు ఎదుట రోడ్డు మీద నిలబడి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచితే కేసు నమోదు చేశారు. ఆమె మసీదులోకి వెళ్లలేదు. రోడ్డు మీద నిలబడి ప్రచారం చేయడం ఏ రకంగా నేరం అవుతుంది? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె 1 గంట ప్రాంతంలో ఒక మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి మసీదు లోపల కాదు, మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మసీదులు ఉంటాయి. పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు. అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం. మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ మసీదులోకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి, మసీదు లోపలికి కాదు, రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది, తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక 4-5 చేసిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో, ఆయన 1 గంటకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన ఇవ్వగానే
ఆమె 1 గంటకు చూసిండు, 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద, అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి అక్షర అనే అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేసింది. దాంతోపాటు ఇంకా 5 మందిని పెట్టి ఇంకా అదర్స్ అనే కాలం కూడా పెట్టింది. ఎవరికి తెలియదు ఈ గేమ్లు? అదర్స్ అనేందుకు పెట్టింది. ఇంకా ఎంతమందిని వెళితే అంతమందిని అదర్స్ కేటగిరీలో ఇరికించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం. అంటే ఎలక్షన్లలో ఎవ్వరూ ప్రచారం చేయొద్దు, వాళ్ళంతా జైళ్ళల్లో ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లలో ఉండాలి. కేవలం రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ మంత్రులు వివేకానంద్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇంకా వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. అదేనా మీ ప్లాను?